ఈ విషయాన్ని గమనించాలి కూటమి ప్రభుత్వం. ఇందాక చెప్పారు కదా కృష్ణలంకకు సంబంధించినటువంటి విషయంలో బాలకొండయ్య గారు, కృష్ణలంకకు సంబంధించినటువంటి ఘటన సిఐకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు, లేక ఒక కేవలం సాయి కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు. ఎవరైతే క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కూడా ఇదే సిఐ బెదిరించడం వల్ల చంపుతాడనేటువంటి దాని మీద అతను సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, పేరు పోగు క్రాంతి కుమార్ అనేటువంటి ఒక మాదిగ దళిత యువకుడిని సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి. ఇందాక బాలకోట గారు చేశారు, ఎవరు సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్ ఇలాంటి వాళ్ళు, డాక్టర్ సుధాకర్ వీళ్ళ ప్రస్తావన చేశారు. కనీసము సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. అందుకని మనం 5 ఏళ్ళు పోరాటం చేశాం, కనీసం డోర్ డెలివరీ అని చేశారు. ఇప్పుడుండేటువంటి ఈ ప్రభుత్వంలో సిఐ అతన్ని చంపేసి, టార్చర్ పెట్టి చంపేసి ఒక అనాథ శవంలాగా విజయవాడ నడిబొట్టున, రాజధాని నడిబొట్టున ఒక బస్ స్టాండ్ లో పడేసి దాన్ని అనాథ శవంలాగా తగలబెట్టి బూడిద కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నెల రోజుల పాటు ఈ ప్రభుత్వము నిద్రపోయింది. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, మంత్రి ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఎందుకు అడగరు ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఎందుకు అడగరు? సిఐని మాత్రమే అడుగుతారా? సిఐ మాత్రమే చేయగలరా? ఒక మనిషిని చంపి అనాథ శవంలాగా తగలబెట్టి బూడిద కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు తల్లి తండ్రి ఈ రోజున నెల రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీద పడి తీవ్రమైనటువంటి ఆవేదన గురవుతుంటే ఈ ప్రభుత్వం స్పందించిందా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజున ముఖ్యమంత్రి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సిఐని సస్పెండ్ చేశారు. ఏం చేశారు? ఈ రోజున ఆయన అంతర్గతంగా విచారణ, ఎస్పీతో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ తేలేటువంటి అంశమేనా? ఈ రోజున సిఐ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కేసులు పెట్టాం, అది చేసాం, ఎవరితో కేసులు పెట్టించి పోలీసులు ఈ విచారణ తెలుస్తారా? ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారాగా, సిట్టింగ్ జడ్జి ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. ఇది ప్రభుత్వ హత్య, నో డౌట్. ప్రభుత్వం ఈ విషయంలో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మసూద్ రెడ్డి గారు, గత 2 సంవత్సరాల నుండి ప్రధానంగా పలు ప్రజా సమస్యల్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవాలని అనుకుంది. కేవలం మీడియా సమావేశాల వరకే పరిమితమైంది. రీసెంట్లీ డిఎస్సి వ్యవహారం కానివ్వండి, అమరావతి వ్యవహారం కానివ్వండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వ్యవహారం కానివ్వండి, కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. కానీ పార్టీ దానికి ఉన్నటువంటి అజెండాను కానీ, ఆధారాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేయలేకపోయింది. ఓన్లీ రాజకీయమేనా అంటే ఇప్పుడు ప్రజల సెంటిమెంట్ అనేటటువంటిది పార్టీలకు ఉండాలి కదా. ఖచ్చితంగా సార్. ఈ 3 అంశాలలో కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత బయట వచ్చారు, ముందుగా బయట వచ్చేస్తారు కాదండి. 4 డిఎస్సి అభ్యర్థులను పెట్టుకున్నారు, ఆ సమస్యను ఎక్కడ క్యారీ అవుట్ కాలేదు. అమరావతి రైతులు అంటని చెప్పి కొంతమంది పిలిచారు. అమరావతి అంశం అనేటటువంటిది ఒకప్పుడు ఆరోపణలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి? మీరు పార్టీ పరంగా దాన్ని మొత్తం యాక్సెప్ట్ చేసి మావిగాను ఈవిగాను అంటని చెప్తే ఎక్కడ అవుతుంది చెప్పండి సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూపించినటువంటి ప్రతిపక్ష పాత్ర ఎంత ముందుకు పోయిందంటే అంత ముందుకు పోయేసారు. ఏ రాష్ట్రంలో కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాల్లో కానీ జరిగినటువంటి ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు. ఎందుకంటే సార్ మీరే చెప్పారు ఎగ్జాంపుల్స్, మెడికల్ కాలేజ్ విషయం. సార్ ఒక మెడికల్ కాలేజీ పులివెందుల మెడికల్ కాలేజ్ సార్, దానికి ఎగ్జాంపుల్ పులివెందుల మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ఇచ్చి మీరు నడుపుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెప్తే మేము నడపలేమో అని చెప్పి 50 సీట్లని వెనకాలకు పంపించినటువంటి మహావీరుడు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇంకా ఎక్కువ కావాలా, 150 కావాలా, 200 కావాలా అన్నప్పుడు మీరు తీసుకోవాల్సింది పోయి మేము నడపలేము అని చెప్పని దాన్ని పీపీపీ అనేటువంటి ఒక మసికి పోసి ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ బినామీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా భయంకరంగా స్పందించి 1 కోటి సంతకాలు కూడా సేకరించింది సార్. 1 కోటి సంతకాలు సేకరించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1 కోటి సంతకాలు సేకరించింది. ఈరోజు డిఎస్సిలో సార్, డిఎస్సిలో మా పార్టీ చూపించినటువంటి చొరవ, మా పార్టీ బయటపెట్టినటువంటి విధానాలు ఎంత విధంగా బయటపెట్టాయో అన్ని విధాలుగా బయటపెట్టారు సార్. ఈరోజు దానికోసం ముందుకు రాలేదు, యువత ముందుకు రాలేదు అంటున్నారు. యువత ఖచ్చితంగా ముందుకు వస్తారు సార్, వచ్చే రోజు ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ యువత కానీ ముందుకు వస్తే మీరు చూస్తున్నారు, తెనాల్లో ఒక 3 యువకుల్ని నడి రోడ్డు మీద అరికాలతో ఒక కానిస్టేబుల్ ఎస్ఐలు ఏ విధంగా కొట్టారు, కాళ్ళు తుక్కిపెట్టి మీరు కొట్టారు.
నడి రోడ్లు నడుపు ఆ సంఘటనకు డిఎస్సి భయం సార్, భయం భయం లేదు. బయట వస్తే మీరు బయట మీరు వస్తే ఇష్యూని ఎగ్జాగరేట్ చేస్తున్నారు, సైడ్ ట్రాక్ చేస్తున్నారు. నేను Side track మళ్ళీ చేస్తారు. మీతోనే